ఒక 20 ఇయర్స్ ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్కి ఇంజనీరింగ్స్లో కానీ అండ్ అలానే డాక్టర్స్గా కానీ ఐఐటీగా కానీ మంచిగా వాళ్ళని ఒక ప్లేసెస్లో పెట్టి ఇప్పటికీ కూడా ఎంతో మంచి బ్యూటిఫుల్ కెరియర్స్ని ఇవ్వడం అనేది ఒక ప్రొఫెసర్కి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రీవియస్గా నేను డిఫరెంట్ కార్పొరేట్ కాలేజ్ వర్క్ చేశాము. వర్క్ చేసిన తర్వాత కాలేజీ ఎలా నడపకూడదు నేర్చుకున్నామండి. తర్వాత మనం ఓన్గా వచ్చిన అకాడమీకి స్టార్ట్ చేసాము. దేర్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ అని నెక్స్ట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. అరౌండ్ 1500 స్ట్రెంత్ ఉంటారండి మా కాలేజెస్లో. అసలు ఎంత బిల్డింగ్ ల్యాబొరేటరీ ఏంట్రా బాబు, అసలు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అంటే అసలు ఇంటర్మీడియట్లో అసలు గేమ్స్ వెళ్ళాలి అంటే ఎక్కడో ఒక 1 కిలోమీటర్ అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ని చెక్ చేసుకొని అక్కడ వెళ్ళి ఆడుకునే సిచ్యువేషన్. 12,000 SFT బిల్డింగ్ ల్యాబ్స్ కోసం ప్లేస్ చేసామండి. ఓన్లీ ఫర్ ల్యాబ్స్. ఫిట్నెస్ విత్ మ్యూజిక్ అని యోగా ఆర్ జుంబా థియేటర్ పెట్టుకున్నామండి. డెలిషియస్ ఫుడ్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటాయి. జేఈ మెయిన్స్లో 93% అండ్ అబోవ్ వచ్చినా కూడా ట్యూషన్ ఫీజ్ యాజ్ వెల్ యాజ్ హాస్టల్ ఫీజ్ ఫ్రీ ఇస్తున్నాము. అలాగే మెడికల్ ఆస్పిరెంట్స్ కూడా 400+ మార్క్స్కి కోచింగ్ యాజ్ వెల్ యాజ్ అకామిడేషన్ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాము. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్ తీసుకున్న పిల్లలను కనుక వాళ్ళు కనుక్కుంటే ఆ కంపారిజన్ కూడా నేను ఇస్తాను. సార్, ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా మన కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎలా వచ్చింది, లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటారు. జేఈ మెయిన్స్ అండి అరౌండ్ 99% అయితే మనకి 9 వచ్చింది. 98+% ఏమో అరౌండ్ 18 మెంబర్స్ వచ్చిందండి. 2024లో we got around 70 మెడికల్ సీట్స్ అండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి ఫెలిసిటేషన్ జరిగిద్దండి. 2K ర్యాంక్ వస్తేనేమో ఐఫోన్ ఇస్తాం, బెస్ట్ ఫీచర్డ్ ఐఫోన్. ఏదో చాలా బాగుంది సార్. అసలు చేస్తారా ఏంటి ఇంటర్మీడియట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ +2 అనేది వాళ్ళ కెరియర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆ 2 ఇయర్స్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ది బెస్ట్ కాలేజ్ని సర్చ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ కెరియర్ వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అన్నా, డాక్టర్కి వెళ్ళాలి అన్నా, ఐఐటి ఏది చేయాలన్నా కూడా ఈ 2 ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు నవేడేస్లో ఈ కాంపిటేటివ్ ఎక్కువైపోయి స్టూడెంట్స్ అందరూ కాంపిటేటివ్గా ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ చదువు, ఓన్లీ ప్రెషర్ అనేదే కాకుండా బిల్డింగ్స్ కడుతున్నారు. కానీ ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు, లేదంటే గేమ్ జోన్ ఉండదు, లేదంటే ల్యాబ్స్ ప్రాపర్గా ఉండవు. సో ఇలాంటి సమస్యలతో ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. బట్ మా రమేష్ గారు మాత్రం 20 ఇయర్స్ కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తూ ఇగ్నిట్ అండ్ కాలేజ్ని చాలా ప్రాపర్గా మంచి ల్యాబొరేటరీతో, మంచి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్తో, చాలా చక్కని ప్రొఫెసర్స్ని పెట్టుకుంటూ చాలా బాగా ఎడ్యుకేషన్ అయితే ఫుల్ఫిల్గా చేశారండి. ఎంతోమంది స్టూడెంట్స్ని ఇంజనీర్స్గా, డాక్టర్స్గా తీర్చిదిద్దిన అనుభవం ఉన్న ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ చైర్మన్ మన రమేష్ సార్ అనమాట. సో సార్తో మాట్లాడి అండ్ అలానే ఇంకా 2 ప్రొఫెసర్స్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాయ్ సార్, వీఆర్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాయ్ మూర్తి సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి సార్. నిజంగా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. అంటే ఒక 20 ఇయర్స్ ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్కి ఇంజనీరింగ్స్లో కానీ అండ్ అలానే డాక్టర్స్గా కానీ మంచిగా వాళ్ళని ఒక ప్లేసెస్లో పెట్టి ఇప్పటికీ కూడా ఎంతో మంచి బ్యూటిఫుల్ కెరియర్స్ని ఇవ్వడం అనేది ఒక ప్రొఫెసర్కి మాత్రమే సాధ్యమవుతుంది. సో అలాంటిది ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఒక మంచి కాలేజ్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఎలా సార్ ఇది థాట్ ఎలా వచ్చింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి, మంజుష గారికి అండ్ ఆర్వి సార్ అండ్ మూర్తి సార్కి నమస్కారం అండి. నమస్తే సార్. సో యాక్చువల్గా మేము ఇగ్నైట్ అండి మా కాలేజీ పేరు. ఐఎమ్ రమేష్, కెమిస్ట్రీ లెక్చరర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్. సో మేము 2016లో స్టార్ట్ చేసామండి ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ని. సో ప్రీవియస్గా నేను డిఫరెంట్ కార్పొరేట్ కాలేజ్ వర్క్ చేశాము. సో అక్కడ ఏంటంటే మెయిన్గా వర్క్ చేసిన తర్వాత కాలేజీ ఎలా నడపకూడదు నేర్చుకున్నామండి. ఎలా నడపాలో కాదు, ఎలా నడపకూడదు నేర్చుకున్నాము. సో తర్వాత మనం ఓన్గా వచ్చిన అకాడమీకి స్టార్ట్ చేసాము. దేర్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ అని నెక్స్ట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. ఇది ఓవరాల్గా 2016 సెప్టెంబర్ 5 టీచర్స్ డే స్టార్ట్ చేసామండి. అదే రోజు మాకు ఆస్పీషియస్ డే అండి, వినాయక చవితి కూడా, వినాయక చతుర్థి అంటాం. సో అలా ఇగ్నైట్ స్టోన్ పడిందండి.
ఆ తర్వాత ఏంటంటే ఇయర్ బై ఇయర్ అకాడమీని స్టార్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. రైట్ నౌ వీ హ్యావ్ అరౌండ్ ఒక 1500 స్ట్రెంత్ ఉంటారండి మా కాలేజెస్లో. ఇగ్నైట్ కాలేజ్ 1500 స్ట్రెంత్ ఉంటారండి. ఓన్లీ ఇంటర్మీడియట్? ఓన్లీ ఇంటర్మీడియట్ అండ్ లాంగ్ టర్మ్స్గా ఉంటాయండి. అంటే మెయిన్గా మెడికల్ లాంగ్ టర్మ్, ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ ఉంటుంది. సో మెయిన్గా ఇంటర్మీడియట్ అండి. జనరల్గా ఎందుకు వచ్చామంటే ఈరోజు కూడా మన స్టూడియోకి కూడా జనరల్గా 10th అయిపోయిన ఏ స్టూడెంట్కి కూడా ఫస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద కాలేజీలు అండి, సో కాల్డ్ కార్పొరేట్ కాలేజ్ కనపడతాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 years వాళ్ళు రియలైజ్ అవుతారండి, సో ఏం జరిగిందా. అప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామని మేము లాంగ్ టర్మ్తో, అంటే విచ్ ఇస్ కాల్డ్ రిపీటర్స్ అంటాం అనమాట. వాళ్ళు ఏంటంటే బెటర్గా సెటిల్ అవడం కోసం మేము లాంగ్ టర్మ్ మెడికల్కి, లాంగ్ టర్మ్ ఇంజనీరింగ్కి రీసెంట్గా స్టార్ట్ చేసామండి. మాకు లాంగ్ టర్మ్ మెడికల్ అనేది క్వైట్ కామన్ అండి, ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్, ఈ ఇయర్. ఓకే, కానీ నిజంగా సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే తన ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 5 years కెరియర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ 2 years కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అండి. ఇంటర్మీడియట్ అనేది 2 years కోర్స్ అండి. స్కూలింగ్ అనేది 10+ to 12 years ఉంటుంది. గ్రాడ్యుయేషన్ 4 years ఉంటుంది ఓవరాల్గా. కానీ డిసైడింగ్ అంటే లైక్ కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంటర్మీడియట్ ఛాన్స్ అండి. 2 years కోర్సే ఉంటుంది ఇక్కడ. థింగ్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th ఎనీ స్టూడెంట్ కెన్ జాయిన్ ఎనీ కాలేజ్. హడిల్స్ ఏమి ఉండవు, మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి, ఇంటి దగ్గరకు వస్తారు, జాయిన్ అవ్వచ్చు. కానీ వన్స్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఐఐటి మేనేజ్మెంట్ కానీ, మంచి గాంధీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్కి ఇంటికి రావాలండి. జాయిన్ అవర్ గాంధీ కాలేజ్ ఆర్ జాయిన్ ఇన్ ఉస్మానియా కానీ, అదర్వైజ్ మంచి ఐఐటి కాలేజీలు రారు మేనేజ్మెంట్. అంటే ఫైనల్గా ఏంటంటే మెయిన్ హెడ్లు ఏంటంటే ఇంటర్మీడియట్. బట్ 2 years కోర్స్ దగ్గరండి మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ ఎనీ స్టూడెంట్కి. సో అందుకనే ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ టు క్రాక్ ఇంటర్మీడియట్ మెయిన్గా. సో ఈ స్టేజ్లో ఏంటంటేనండి జనరల్గా ఇప్పటివరకు జరిగిన ట్రెండ్ ఏంటంటే సో కాల్డ్ కార్పొరేట్ కాలేజ్ కానీ అన్ని కాలేజ్లో కూడా ఈ 2 years సాక్రిఫైస్ చేయాలని అంటారు. ఏమండి 2 years సాక్రిఫైస్ చేయాలంటే 2 days కాదు, 2 years సాక్రిఫైస్ చేయాలి. వితౌట్ యాక్టివిటీస్, వితౌట్ ల్యాబ్స్, ఎవ్రీథింగ్ అనమాట. దానికి డిఫరెంట్గా మేము రన్ చేస్తున్నామండి. మమ్మల్ని చూసి ఇప్పుడిప్పుడే రీసెంట్గా అందరూ స్టార్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ పీరియడ్ అని పెట్టుకోవడం. నిజంగా ఇగ్నైట్ కాలేజ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే బాబు అసలు ఇంత బిల్డింగ్ ల్యాబొరేటరీ ఏంట్రా బాబు, అసలు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అంటే అసలు ఇంటర్మీడియట్లో అసలు గేమ్స్ వెళ్ళాలి అంటే ఎక్కడో ఒక 1 kilometer అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ని చెక్ చేసుకొని అక్కడ వెళ్ళి ఆడుకునే సిచ్యువేషన్ నవేడేస్లో. స్పేస్ ఉండదు, ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు, ప్రాపర్ ఏది ఉండదు. అలాంటిది అసలు ల్యాబొరేటరీ మీద చూసిన తర్వాత ఇది ల్యాబొరేటరీయా లేకపోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి కావాల్సినటువంటి ఆ 5 years ల్యాబొరేటరీ ఇక్కడే ఉందా అనిపించింది నాకైతే. అంటే మెయిన్ అండి జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ ల్యాబ్స్ ఉంటాయండి ఫర్ ఎనీ కాలేజ్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది, బైపీ స్టూడెంట్స్ బయాలజీ ల్యాబ్స్ ఉంటాయి. థింగ్ ఏంటంటేనండి మేము ఎలాంగ్ విత్ దీస్ ల్యాబ్స్, ఈ ల్యాబ్స్ ఎలాగ ఉన్నాయి క్యాంపస్లో, ఇన్ క్యాంపస్ ఉంటాయి ల్యాబ్స్. ఈ ల్యాబ్స్తో పాటు ఎడిషనల్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. బిల్డింగ్ ఆల్మోస్ట్ ఒక 12,000 SFT బిల్డింగ్ ల్యాబ్స్ కోసం ప్లేస్ చేసామండి, ఓన్లీ ఫర్ ల్యాబ్స్. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తాం. ఇప్పుడు థియరీ చదువుకోవడం వేరండి, వన్స్ ప్రాక్టికల్స్ చేస్తే పర్మనెంట్ క్లారిటీ ఉంటుంది. సో అది మిస్ అవుతుందని మా ఫీలింగ్. సో దానికోసం ఏంటంటే మేము వీ హ్యావ్ ఏ స్పోర్ట్స్ జంక్షన్, ఇండోర్ అండ్ అవుట్డోర్ జంక్షన్స్ ఉన్నాయండి. ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉంటుంది. అలాగే ఫర్ స్టూడెంట్ యాక్టివిటీస్ కోసం, అంటే ఫిట్నెస్ యాక్టివిటీస్ కోసం ఫిట్నెస్ విత్ మ్యూజిక్ అని యోగా ఆర్ జుంబా థియేటర్ పెట్టుకున్నామండి. సో మా దగ్గర లైక్ ఏంటంటే స్టూడెంట్ కూడా మ్యాక్సిమం కూడా ఆబ్సెంట్ అవడానికి ట్రై చేయడు. సో ఇంటికన్నా కాలేజ్ బెటర్ ఫీల్ అవుతా వస్తుంటారు. ఈవెన్ హాస్టల్స్ ఉన్నారు అనుకోండి, అవుటింగ్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళరు తొందరగా. సో అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, డెలిషియస్ ఫుడ్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటాయి. సో ఇవన్నీ సెకండరీ అండి. ఫైనల్గా మాకు అకాడమిక్సే మెయిన్. సో ఫైనల్గా ఏంటంటే ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావు, ఎన్నిసార్లు ఆడేవని ఎవ్వరు అడగరండి. ఫైనల్లీ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అడుగుతారు. దానికోసం ఏంటంటేనండి బోత్ ఎంపీసీ స్ట్రీమ్ అండ్ బైపీ స్ట్రీమ్ అండి వీ హ్యావ్ గాట్ వెరీ బెస్ట్ రిజల్ట్స్ అండి. అంటే మా గురించి మేము చెప్పుకుంటాం, బట్ ఏంటంటే ఒకసారి పేరెంట్స్ వచ్చి విజిట్ చేస్తే లేకపోతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారండి. మా ఒపీనియన్లో అయితే అంటే మా గురించి మేము బెటర్గా చెప్పుకుంటాం. సో కానీ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేదంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ లేదా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ వాళ్ళు బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ క్యాంపస్ విజిట్ చేస్తే వాళ్ళకి ఐడియా ఉంటుందండి.
జస్ట్ క్యాంపస్ చూస్తే మనకు తెలిసిపోతుంది సార్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. సో 12,000 SFT ల్యాబొరేటరీ అనేది అంత స్మాల్ థింగ్ కాదు, చాలా పెద్దది. అండ్ అలాంటిది కూడా గేమ్స్, అసలు ఇంటర్మీడియట్ పిల్లలకి జస్ట్ ఒక చిన్నగా వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ కోసం మామూలు గేమ్స్ పెడితే సరిపోతుంది. అలాంటిది మీరు ఇండోర్ అండ్ అవుట్డోర్లో కూడా ది ఎక్సలెంట్ గేమ్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సూపర్ సార్. సార్ ఈ లాంగ్ టర్మ్ కోర్స్ అనేది అంటే ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది, ఎందుకు తీసుకోవాలి? యాక్చువల్లీ మనకి లాంగ్ టర్మ్ ఇక్కడ ఉండండి, మనకి జేఈ మెయిన్స్ అంటాము అండ్ లాంగ్ టర్మ్ నీట్ అని చెప్తాం. అంటే మెడికల్ ఆస్పిరెంట్స్కి, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి జనరల్గా ఏంటంటేనండి వాళ్ళకి స్టూడెంట్కి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అట్లీస్ట్ నేను ఒక మంచి IIT చదువుకోవాలి, మంచి NIT చదువుకోవాలి, లేకపోతే లోకల్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, సపోజ్ తెలంగాణ అనుకోండి JNT, ఉస్మానియా ఆర్ VNR, CBI ఇట్లా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎయిమ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ 2 years కోర్సులో ఇంటర్మీడియట్లో క్రాక్ చేయలేదు అనుకోండి, సో ఇఫ్ దే డోంట్ గెట్ గుడ్ ర్యాంక్ అనుకోండి, సో 1 year డ్రాప్ తీసుకొని మంచి కాలేజీకి వెళ్తే హ్యాపీ థింగ్ అని వాళ్ళకి. సో దాన్ని మనం ఏమంటామంటే మేము కూడా ఒక స్టూడెంట్ కూడా డ్రాప్ తీసుకోవడానికి పోయేది ఏం లేదండి, 1 year తీసుకోవడం లైఫ్ సెటిల్ అవుద్ది. దాన్ని ఏం చెప్తున్నామంటే డ్రాపర్ నుంచి టాపర్కి, డ్రాపర్ టు టాపర్ కాన్సెప్ట్ ఉంటుందండి. సో డ్రాప్ తీసుకోవడానికి పోయేది ఏం లేదండి, బట్ వాళ్ళకి ఎయిమ్ స్ట్రాంగ్గా ఉండాలండి. సో డ్రాపర్ నుంచి టాపర్కి వెళ్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుద్ది. సో దానికోసం ఏంటంటే మేము ఇంజనీరింగ్లో ఒకటి, మెడికల్లో ఒకటి అండి, 2 streams ఉంటాయి, ఇంజనీరింగ్ స్ట్రీమ్, మెడికల్ స్ట్రీమ్. వీఆర్ ఆఫరింగ్ బోత్ ది కోర్సెస్ అండి. ఇక్కడ ఏంటంటేనండి మెయిన్గా స్టూడెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం మేము స్టూడెంట్కి జేఈ మెయిన్స్లో 93% అండ్ అబవ్ వచ్చినా కూడా ఇంక్లూడింగ్ హాస్టల్ ఫ్రీ ఇస్తున్నామండి. ట్యూషన్ ఫీజ్ యాజ్ వెల్ యాజ్ హాస్టల్ ఫ్రీ ఇస్తున్నాము. అలాగే మెడికల్ ఆస్పిరెంట్స్ కూడా 400+ మార్క్స్కి ఇంక్లూడింగ్ హాస్టల్ వీఆర్ గివింగ్ ఫ్రీ అండి. కోచింగ్ యాజ్ వెల్ యాజ్ అకామిడేషన్ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం, ఇది ఫ్రమ్ ఇగ్నైట్ నుంచి. లాంగ్ టర్మ్ ఇంకా ఏదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా జనరల్గా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ హ్యాపీగా మా ఫ్యాకల్టీస్ వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి. ఆర్వి సార్, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఎంసెట్కి మరియు అలాగే బిట్సాట్కి కూడా కోచింగ్ అనేది సరిపోతుందా? లాంగ్ టర్మ్కి వచ్చిన విద్యార్థులకి అసలు లాంగ్ టర్మ్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలో అనేది ముందు ఆల్రెడీ రమేష్ గారు కూడా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కనుక ఫస్ట్ టైం రాసినప్పుడు 90% కంటే ఎక్కువ ఉండి జనరల్ కేటగిరీలో, రిజర్వేషన్ కేటగిరీలో కనుక 80% కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులకే కొంతవరకు మనం సజెస్ట్ చేస్తున్నాము. మినిమం అవి కూడా లేకుండా, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కొంతమంది ప్రిపరేషను పేరుకి ఇంటర్మీడియట్ అనే కానీ 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ 2 years అంటే 5 years నుంచి మనం కష్టపడుతున్నాము, ఇంకా ఏం చదువుతాంలే, లాంగ్ టర్మ్ తీసుకుంటే మనకి ఇంకేమైనా వస్తుందా అన్న నిరాశలో ఉంటారు కొంతమంది. వాళ్ళని మనం లాంగ్ టర్మ్కి అంత సజెస్ట్ చేయము. అలా కాకుండా ఏదైనా ఆరోగ్య కారణాలతోటో లేదంటే 2 years చదివేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి స్టూడెంట్కి. 2 సబ్జెక్టులు బాగా చదివి ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉండటం, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం చేసి మ్యాథ్స్ తక్కువ ఉండటము, మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా చేసి కెమిస్ట్రీలో తక్కువ ఉండటము, ఇలాంటి ఒక్కో స్టూడెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది. అలా మినిమం పర్సంటేజ్తో ఉండి ఎస్ ఈ 1 year నేను కష్టపడతాను, నేను టీచర్స్ని నమ్మి ప్రోగ్రామ్ నమ్మి వస్తానంటే కనుక వచ్చిన వాళ్ళకి మనం జేఈ మెయిన్తో పాటు మన లోకల్ ఎంసెట్ అంటాం, ప్రజెంట్ పేరు మారింది ఈఏపీ సెట్ అంటాము, బిట్ సెట్, వీటన్నిటికీ ముందు కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకుంటూ వీకెండ్ ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్ ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాటిల్లో వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారు, ఎన్ని క్వశ్చన్లు తప్పు చేశారు, కాన్సెప్ట్స్ ఇంకేమన్నా నేర్పాలన్నా, ఇవి మేము మా ఎక్స్పర్ట్ టీం, అంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా 2 ఎక్స్పర్ట్ టీం ఉన్నారు. ఎక్స్పర్ట్ టీం నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎక్కడో ఒక 1000 మంది ఉన్న కాలేజీలో చేరారనుకోండి, అక్కడ సపోజ్ ఒక 5-6 సెట్లు టాప్ ఫ్యాకల్టీ వెళ్ళే క్లాస్ ఒకటే ఉంటుంది, మిగతా అందరికీ నార్మల్గా నామకే వస్తే అన్నట్టు స్టాఫ్ని పెడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, కాలేజీ పేరే పెద్ద పేరే ఉంటుంది, స్టూడెంట్కి వచ్చే ఫ్యాకల్టీ ఏమో అంత వీళ్ళకి మ్యాచ్ అవ్వని స్టాఫ్ రావచ్చేమో, అలాంటివి జరిగి ఇంతమంది సీటు పోయి ఉంటుంది. మరలా అక్కడ అలాంటి దాంట్లో చేరితే వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ మన దగ్గర మాత్రం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్ తీసుకున్న పిల్లలను కనుక వాళ్ళు కనుక్కుంటే ఆ కంపారిజన్ కూడా నేను ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వచ్చిన పిల్లల్లో ఒక స్టూడెంట్కి 80% వచ్చింది, లాంగ్ టర్మ్ తీసుకుని వచ్చిన తర్వాత 98% వచ్చి ఎన్ఐటీలో కూడా మంచి సీట్ వచ్చింది వాడికి. అంటే
సక్సెస్ అయిందే చెప్తాం కదా, ఫెయిల్యూర్ చెప్పమనుకోవద్దు. అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. బట్ ఏదైతే పర్సంటేజ్ గ్రోత్ వచ్చిందో ఆ గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉంది కొంతమంది పిల్లలకి. ఒక స్టూడెంట్కి తనకున్న ర్యాంక్ తోటి కాన్పూర్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ సీట్ కూడా వచ్చింది. సో జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, బిట్సాట్ అన్నిటి కలిపి ఇంటిగ్రేటెడ్గా కోచింగ్ అయితే ఈ ఇన్స్టిట్యూట్లో మేము ఇస్తాం. లాస్ట్ ఇయర్ అయితే ప్రూవ్డ్ రిజల్ట్ ఉంది మన దగ్గర. అదైతే ఆన్ రికార్డ్ పేపర్లో కరెక్ట్గా ఎవరికి వచ్చింది స్టూడెంట్స్తో మాట్లాడి కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు కూడా. మూర్తి సార్, యాక్చువల్లీ +2 అవ్వగానే నీట్ ఎగ్జామ్స్కి ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో బయాలజీ ఎక్స్పెషల్లీ కోర్స్ మంచిగా రావాలి, మంచి మార్క్స్ రావాలి అంటే మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో? యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రీమ్ ఏముంటుందంటే ఎంబీబీఎస్లో చేరాలనేది మెజారిటీ స్టూడెంట్స్కి ఉంటుంది. సో దట్ వాళ్ళందరూ నేషనల్ లెవెల్లో జరిగే నీట్ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. బయాలజీలో మంచి స్కోర్ రావాలంటే ఏం చేస్తే బయాలజీలో మంచి స్కోర్ వస్తుంది? యాక్చువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏముంటుందంటే కొంత లాజికల్ ప్లస్ అప్లికేషన్ పార్ట్ ఉంటుంది. అంటే ముందు కాన్సెప్ట్ చెప్పాలి, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్కి అప్లికేషన్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవన్నీ డిస్కస్ చేయవలసి ఉంటుంది. వెరాజ్ మీకు బయాలజీలో అది చాలా తక్కువ ఉంటుంది, అంటే మోస్ట్లీ మెమరీ బేస్డ్ ఉంటుంది. ఎప్పుడైనా మెమరీ బేస్డ్ వాటిని స్టూడెంట్స్ ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాలంటే ఆ 2 సబ్జెక్ట్స్కి సంబంధించి సిలబస్ మనం ఎంత ఎర్లీగా ఫినిష్ చేయగలిగితే అంత ఎర్లీగా ఫినిష్ చేసి రివిజన్కి ఎక్కువ కనుక మనం టైం ఇచ్చినట్లయితే రివిజన్ టైంలో ఎక్స్పర్ట్ టీచర్స్, అంటే ఆ 2 సబ్జెక్ట్స్లో ఎన్నో సంవత్సరాల నుంచి నీట్ ట్రైనింగ్ ఇస్తున్న టీచర్స్ కనుకుంటే వాళ్ళు రివిజన్ టైంలో క్లాస్కి వెళ్ళిన తర్వాత టాపిక్ బై టాపిక్ డ్రిల్లింగ్ చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి టాపిక్ బేస్డ్గా క్వశ్చన్స్ స్టూడెంట్స్ మీద ఇంపోజ్ చేస్తుంటారు కంటిన్యూస్గా, సీక్వెన్స్గా. ఒక 1 అవర్లో ఒక 100 క్వశ్చన్స్ వరకు అడుగుతారు. అలా అడగడం వల్ల ఏమవుతుందంటే ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడం ప్లస్ ఆ కాన్సెప్ట్ మీద ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలని తెలుస్తుంది. దాన్ని మా భాషలో ఏమంటారంటే డ్రిల్లింగ్ చేయడం అని చెప్పేసి అంటాం. అలా మెనీ టైమ్స్ డ్రిల్లింగ్ చేయించడం వల్ల పర్ఫెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇది మా కాలేజీలో లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి అట్లాగే రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా చేస్తుంటాం. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. మీకు 2 బాటనీ, జువాలజీ కలిపి సో 180 + 180 అంటే 360 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మా దగ్గర, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ 360 స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. సో బయాలజీ గురించి ఎవరు ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అర్లీగా సిలబస్ ఫినిష్ చేసి రివిజన్ టైంలో డ్రిల్లింగ్ చేస్తే డెఫినెట్లీ మంచి మార్క్స్ వస్తాయి. ప్లస్ వీకెండ్ ఎగ్జామినేషన్లో మనం కొన్ని స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో మొత్తం పేపర్లో 7-8 క్వశ్చన్స్ వరకు కొంచెం లెంగ్దీగా వాటిల్లో కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వీకెండ్ ఎగ్జామినేషన్లో కూడా ఎక్స్పోజ్ చేసి మంచిగా ట్రై చేస్తామండి. రమేష్ సార్, మన దగ్గర మెయిన్ లాంగ్ టర్మ్ కోర్స్ మాత్రమే ఉంటుందా, లేదు అంటే అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయా? లాంగ్ టర్మ్ అంటేనే యాక్చువల్గా మనకి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అని చెప్తామండి. సో మనం అది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉంటుంది. జేఈ మెయిన్స్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, అలాగే ప్యారలల్ ఏంటంటే ఎంసెట్ అండ్ బిట్సెట్ అని ఉంటాయి ఎగ్జామ్స్. ఇవి కొంచెం ఫేమస్ ఎగ్జామ్స్ అనమాట ఇండియాలో. సో అన్నిటికీ కోచింగ్ ఉంటుందండి. స్పెషల్ ఎంపీసీ స్ట్రీమ్ అయితే. మెడికల్ అనుకోండి, మెడికల్ అయితేనేమో జనరల్గా నీట్ మెయిన్ అండి అందరికీ. దాంతోపాటు ఈప్ సెట్ అని చెప్తారు ఇప్పుడైతే, ఈప్ సెట్, వీటికి కూడా ఐకార్కి అన్నిటికి కోచింగ్ ఉంటుందండి. బోత్ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ స్ట్రీమ్, మెడికల్ స్ట్రీమ్లో మనకి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్, స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తామండి. బోత్. సూపర్ సార్. ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా మన కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎలా వచ్చింది, లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటారు. సో అలాగా లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీవి? నేను కూడా ఇక్కడ ఏంటంటేనండి, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను ఒక వాల్యుబుల్ సజెషన్ ఇద్దాం అనుకున్నానండి. మెయిన్ థింగ్ ఏంటంటే, మా ఇన్స్టిట్యూట్ గురించి మేము గొప్ప చెప్పుకుంటాం. సమ్ XYZ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. థింగ్ ఏంటంటే ఫైనల్గా డిసైడ్ చేయాల్సింది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండి. సో ఎప్పుడు కూడా పేరెంట్స్ ఏం చేస్తారంటేనండి, అంటే జనరల్గా ఇప్పుడు వరకు ఉన్న ఈ ట్రెండ్స్ అండి. సో పేపర్ ర్యాంక్స్, టీవీ ర్యాంక్సే కాదండి, దాంతోపాటు ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్. మా ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, సపోజ్ మాది సింగిల్ లొకేషన్ ఉంటుందండి. సింగిల్ లొకేషన్, లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. సో నాట్ హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ అట్లా ఏం లేవండి మాకు.
సో సింగిల్ లొకేషన్ లిమిటెడ్ స్ట్రెంత్. సో డెఫినెట్గా రిజల్ట్స్ స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెంటో అంతకన్నా మాకు ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ప్రూవ్ చేసుకోకపోతే మేము మార్కెట్లో ఉన్నాం ఫస్ట్ థింగ్. సో అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అండి. వీళ్ళకి కూడా స్టూడెంట్కి కూడా మాకు స్ట్రాంగ్లీ బిలీఫ్ ఏంటంటేనండి, స్కాలర్షిప్ మేము ప్రొవైడ్ చేస్తాం. స్కాలర్షిప్ ఎగ్జామ్స్ పెట్టుకుంటాం. ఇది జస్ట్ ఇంట్రెస్ట్ 10th కంప్లీట్ అయిన స్టూడెంట్ కూడా ఆల్వేస్ వీ కండక్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ అండి. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ లాంగ్ టర్మ్ వచ్చిన వాళ్ళకి కూడా బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ పెర్ఫార్మెన్స్ కానీ బేస్డ్ ఆన్ నీట్ పెర్ఫార్మెన్స్ కానీ విల్ గివ్ సమ్ కన్సెషన్స్ అండి. వీటితో పాటు 2 yearsని ఆ స్టూడెంట్ని 2 years కొంచెం లైవ్లో ఉంచుకోవాలంటే, టార్గెట్ ఓరియంటెడ్గా ఉంచాలంటే వాళ్ళకి అచీవ్మెంట్ బేస్డ్ గిఫ్ట్ ఎప్పుడు కూడా వాల్యుబుల్ అండి. ఇప్పుడు పేరెంట్ ఎంత గిఫ్ట్ ఇచ్చిన వాల్యూ ఉండదండి. అదే వాళ్ళు అచీవ్ చేస్తే దట్ ఈస్ ఆల్వేస్ విల్ పే అండి. సో ఆ అచీవ్మెంట్ బేస్డ్ గిఫ్ట్ కోసం ఏం చేస్తాం స్టూడెంట్స్ కూడా, ద స్టూడెంట్ హూ గెట్స్ బిలో 2000 ర్యాంక్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ, అలాగే బిలో 5K ర్యాంక్. 2K 5K అంటే ఇది రెజల్యూషన్స్ కాదండి, పిక్చర్ క్వాలిటీస్ కాదు. 2K అంటే బిలో 2000 ర్యాంక్ అని, 5K అంటే బిలో 5000 ర్యాంక్ అని. వీళ్ళకి స్టూడెంట్స్కి ఏంటంటే మేము ఒక బిగ్ ఫెస్ట్ పెట్టుకొని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఫెలిసిటేషన్ జరిగిద్దండి. 2K ర్యాంక్ వస్తేనేమో ఐఫోన్ ఇస్తాం, బెస్ట్ ఫీచర్డ్ ఐఫోన్ మా స్టూడెంట్స్కి. వీ హ్యావ్ గివెన్ లాస్ట్ టైం ఆల్రెడీ మా వెబ్సైట్స్లో ఉంటాయండి, ఆ యూట్యూబ్లో కానీ వాటిలో చూస్తూ ఉండొచ్చు. 2K బిలో ర్యాంక్ అయితే మేమే స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ కోసం ఒక బెస్ట్ ఫీచర్డ్ ఐఫోన్ ఇస్తామండి. అలాగే అరౌండ్ 5K అయితే సమ్ యాపిల్ ప్రొడక్ట్స్ అనుకోండి, ఒక మంచి యాపిల్ ట్యాబ్ అనం, లేకపోతే దానికి ఈక్వలెంట్గా చాలా బాగుంది సార్ అసలు. చేస్తారండి ఇంటర్మీడియట్ మళ్ళీ చేయాలన్నది నాకు. సో ఏంటంటే అంటే ఇక్కడ థింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు జనరేషన్స్లో ఏంటంటే పేరెంట్స్ చాలా కష్టపడి ఉంటారు, స్టూడెంట్స్కి ఆ కష్టాలు చెప్పాలనుకుంటారు, వీళ్ళకి షింక్ అవుతుంది. అవును, అరే మేము అప్పుడు చెప్పులు లేకుండా తిరిగాము, మీకు తెలియదు ఇక మా కష్టాలు ఎన్ని చెబుతా ఉంటారు. కానీ స్టూడెంట్స్ అంటారు ఏమంటారు, జనరల్గా మమ్మల్ని తిరగమంటారా అని అడుగుతారు. సో ఫైనల్గా మేము స్టూడెంట్ కూడా ఇక్కడ లైవ్ ఉంచుకోవడం కోసం అంటే 2 years ఏంటంటే ఒకటి ఇప్పుడు నేను మోటివేట్ చేశాను, లేదా సార్ వాళ్ళు మోటివేట్ చేస్తాను, పిల్లలు మోటివేట్ అవ్వడం కాదు, వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. సెల్ఫ్ మోటివేషన్ జరగాలంటే ఎప్పుడు కూడా ఒక అచీవ్మెంట్ బేస్డ్ గిఫ్ట్ ఇస్తే వాల్యుబుల్ అని చెప్పి మేము అంటే ఫైనల్గా ఏంటంటే టార్గెట్ ఇగ్నైట్లో నాకు మెడికల్ సీటా ఇంజనీరింగ్ సీటా పక్కన పెడతాం, నాకు అట్లీస్ట్ నా టార్గెట్ ఐఫోన్ లేదా యాపిల్ ట్యాబ్ అలా ఉన్నా కూడా దే విల్ ఎంటర్ ఇన్ టు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ మెడికల్ కాలేజ్ అండి. లాస్ట్ టైం ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఒక అరౌండ్ 10 iPhones ఇచ్చామండి. ఇప్పటికి 10-12 iPhones ఇచ్చాము. అలాగే చాలా యాపిల్ ట్యాబ్స్ ఇచ్చాము. సో వాళ్ళకి ఏంటంటే ఫైనల్గా వన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏముంటుంది, మంచి ఫోన్ కావాలనుకుంటారు. వన్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్కి వెళ్తారు కదా, అది ఇన్స్టిట్యూట్ తరఫున ఇచ్చామనుకోండి లైఫ్ లాంగ్ మెమరీ కదా. అది కూడా పెద్ద డయాస్ మీద ఒక ఇన్ ఫ్రంట్ ఆఫ్ 1000 స్టూడెంట్స్ మధ్యలో ఇస్తాం, పేరెంట్స్కి ఫెలిసిటేట్ చేసి ఇస్తామంటే అదొక అంటే రొటీన్ అకాడమిక్స్ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ మేము ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఎందుకంటే స్టూడెంట్కి ఎంకరేజ్మెంట్ అండి. ఆల్మోస్ట్ వాళ్ళు పే చేసిన ఫీజు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుంటారు. అంటే కొంచెం అచీవ్మెంట్ బేస్డ్ గిఫ్ట్ మేము ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తాము. సో ఈ ఇట్లా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. సూపర్ సార్. కమింగ్ టు రిజల్ట్స్ అండి, మాకు వీ హ్యావ్ ఏ జేఈ మెయిన్ స్ట్రీమ్ అండ్ నీట్ స్ట్రీమ్ ఉంటుందండి. లాస్ట్ ఇయర్ మేము జేఈ మెయిన్స్ మా దగ్గర అరౌండ్ 99% అండి. 99% అంటే జేఈ మెయిన్స్లో డెఫినెట్గా ద స్టూడెంట్స్ విల్ ఎంటర్ ఇన్ టు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ ఎన్ఐటీస్ కానీ అట్లా వెళ్ళొచ్చు. 9 numbers వచ్చిందండి అట్లా. అలాగే 98% అంటాము, పర్సంటేజ్ కాదు ఇక్కడ, ఆబ్జెక్ట్ ఎగ్జామ్స్లో పర్సంటేజ్ అంటాం. 98% అండి అబౌవ్, ఓవరాల్గా 18 members వచ్చిందండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే డినామినేటరీస్ మాకు 250 అవుట్ ఆఫ్ 250 members జేఈ మీన్స్ అప్లై చేశారండి. వీ గాట్ దీస్ రిజల్ట్స్ అనమాట. జనరల్గా ఏంటంటే అండి మెజారిటీ కాలేజెస్లో, మెజారిటీ నాట్ ఆల్ కాలేజెస్, మెజారిటీ కాలేజెస్లో ఈ రిజల్ట్ రావాలంటే డినామినేటర్ అనేది అరౌండ్ 4000 ఉంటుందండి, 4K. సో దిస్ ఈజ్ పాసిబుల్ విత్ 250 members. అలాగే మనకి కమింగ్ టు మెడికల్ స్ట్రీమ్ అండి, మెడికల్ స్ట్రీమ్ అయితే మనకు 2024లో we got around 70 medical seats అండి, అరౌండ్ 133 members. అలాగే హైయెస్ట్ మార్క్ వచ్చింది ఆ ఇయర్ మాకు అరౌండ్ 690 అవుట్ ఆఫ్ అంటే 720కి మనకు 690 మార్క్స్ అండి అబౌవ్, అరౌండ్ 3 members వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం ఇయర్ అనేది పేపర్ స్టఫ్ ఉందండి. సో పేపర్ స్టఫ్ ఉండటం వల్ల మార్క్స్ ఎక్కువ లేదు కానీ ర్యాంక్స్ బెటర్గా వచ్చింది.
సూపర్. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఇయర్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 75 మెడికల్ సీట్స్ అండి. జస్ట్ ప్రీవియస్ ఇయర్ లాగానే 75 మెడికల్ సీట్స్ ఆల్ టుగెదర్. సూపర్. ఇదని ఓవరాల్గా మాది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్ట్రీమ్స్లో సూపర్ సార్. రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంది రిజల్ట్స్. మరి ఎవరు రాకుండా ఉంటారు, అందరూ వస్తారు మంచిగా. విఆర్ సార్, లాంగ్ టర్మ్ కోర్సెస్ అనేది ఏ స్టూడెంట్స్కి తీసుకోవచ్చు, ఏ స్టూడెంట్స్కి తీసుకోకూడదు? బేసికల్గా అండి అంటే కంపారిజన్స్ ఉంటాయి మనకి ఇళ్ళల్లో అందరికి కూడా. అన్నకు వచ్చిందని చెల్లికి రావాలని, చెల్లికి వచ్చిందని అన్నకు రావాలని, ఇట్లా పక్కింట్లో వచ్చింది మనకి రాలేదని. తల్లిదండ్రుల ప్రెషర్ తోటో, కజిన్స్ ప్రెషర్ తోటో, లేదా ఇంకేదన్నా ప్రెషర్ ఉండి చూద్దాం ఒకసారి అనుకొని జాయిన్ అయిన తర్వాత మధ్యలో డిమోట్ అయిపోతారు. 1 year ఆ టెంపో కంటిన్యూ చేయలేరు కొంతమంది. అలా కంటిన్యూ చేయగలమా లేదా అనేది ముందు జడ్జ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అదే ఆల్రెడీ 8th నుంచి స్టార్ట్ చేసి ఉండారా ప్రిపరేషను, లేదు ఫ్రెష్గా 2 years చదివితే సరిపోయిందా లేదా కోచింగ్, తను చేరిన దగ్గర సరైన వాతావరణం ఉందా లేదా, ఎందుకు స్ట్రక్ అయ్యాడు, ఇది 1-to-1 ఒకసారి మనము కౌన్సిల్ చేసి డిస్కస్ చేసుకోవాలి. ఒకవేళ పేరెంట్ ప్రెషర్ తోటో, బ్రదర్ సిస్టర్ ప్రెషర్ తోటో వచ్చి కనుక చేరితే మంచి రిజల్ట్స్ రావు మనకి. ఎందుకంటే 1 year పాటు ఆ టెంపో కంటిన్యూ చేయలేరు. వీటిలో ఎలా ఉంటుందంటే 2 years చదివిన దాంతో పాటు ఇక్కడ ఇప్పుడు 1 yearలోనే చదవాలి. సో జూన్ ఆల్రెడీ మిడిల్ దాటి వచ్చేసాం. జనవరిలో ఫస్ట్ అటెంప్ట్ రాయాలి, మరలా ఏప్రిల్లో సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. జనవరిలో రాయాలంటే అప్పుడు 2 years చదివిన సిలబస్ మరలా డే 1 నుంచి చెప్పినట్టు చెప్పలేము. మరలా ఏం చేస్తామంటే కాన్సెప్ట్స్ అన్ని బ్రీఫ్గా రివిజన్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో స్టూడెంట్స్కి అవి కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుంటా, అది ఒక్కో స్టూడెంట్కి ఒక్కో రకం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు నా వీక్నెస్ ఇది, నా స్ట్రెంగ్త్ ఇది అని వాళ్ళు కూడా అర్థం చేసుకొని టీచర్ని అప్రోచ్ అవ్వాలి. సార్ నాకు ఈ టాపిక్ సరిగా లేదు, ఈ టాపిక్ నేను బాగానే ఉన్నాను, నేను ఇన్ని క్వశ్చన్లు అసైన్మెంట్ చేశాను, నాకు ఇంకేమైనా అసైన్మెంట్ ఇవ్వండి. ఇలా అప్రోచ్ అయ్యి వర్క్ చేసుకున్న స్టూడెంట్స్కి డెఫినెట్గా గ్రోత్ వస్తుంది. ఇది స్టూడెంట్ నుంచి రావాలి. డే 1 ఎలా ఉన్నాడో లాస్ట్ డే లాస్ట్ ఎగ్జామ్ బయటకు వెళ్ళే వరకు కూడా పాజిటివ్ మైండ్ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. మూర్తి సార్, నీట్లో ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి, స్టేట్ కోటా అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఒక 28 మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సపోజ్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఆ 28 మెడికల్ కాలేజెస్లో అరౌండ్ ఒక 4000 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 4000 సీట్స్లో 85% ఆఫ్ ద సీట్స్ని ఓన్లీ మన తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు. 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటా అంటారు. సపోజ్ 4000లో 15% అంటే 600 సీట్లు. ఆ 600 సీట్లని మీకు ఆల్ ఇండియా కోటాలో అంటే ఆ సీట్లని ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్లో ఉన్న స్టూడెంట్ అయినా తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ తెలంగాణ స్టూడెంట్. సో ఈ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. స్టేట్ కోటా కట్ ఆఫ్ కంటే ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ప్యూర్లీ తెలంగాణ స్టూడెంట్స్కి ఇస్తారు. ఒక 10% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. మిగతావన్నీ కూడా ప్యూర్గా తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్తోనే ఫిల్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి తెలంగాణలో ఐ థింక్ దిస్ ఈజ్ ద 5th స్టేట్, అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఉన్నటువంటి స్టేట్స్లో తెలంగాణ అనేది 5th ప్లేస్లో ఉంది. ఎక్కడ దాకా ఎందుకు, మన పక్కనే ఉన్నటువంటి మరొక తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కట్ ఆఫ్స్ మనతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా ఈజీగా ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవచ్చు. ఓకే సార్, మరి ఈ 2025లో మన టీజీలో కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? యా, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేది స్టూడెంట్స్ అందరూ ఫీల్ అయ్యారు. అకార్డింగ్లీ మార్క్స్ కూడా మొన్న రిలీజ్ చేసిన మార్క్స్ చూస్తే కూడా తెలుస్తుంది అది. సో ఆల్మోస్ట్ మీకు లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే అన్ని సెగ్మెంట్స్లో 70 నుంచి 120 మార్క్స్ వరకు తగ్గాయండి. టాపర్ నుంచి మీకు లాస్ట్ వరకు తీసుకుంటే 70 to 120 మార్క్స్ వేరియేషన్ కనిపిస్తుంది. మీకు సపోజ్ మన తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో అంటే అలాంటి రిజర్వేషన్ లేని స్టూడెంట్ ఏ కేటగిరీ సీట్ అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే మీకు ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఏ కేటగిరీ సీట్, దాన్ని మనం ఫ్రీ సీట్ అని కూడా అంటాము. ఫ్రీ అంటే ఫ్రీగా ఇవ్వరండి. గవర్నమెంట్ కాలేజీలో అయితే 15,000 నుంచి 30,000 దాకా ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే 60,000-70,000 ఆ రేంజ్లో ఉంటుంది. దాన్ని మనం ఫ్రీ ఏ కేటగిరీ సీట్ అంటాం.
ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే మీకు 415 మార్క్స్ ఆర్ 410 మార్క్స్ కనుక వస్తే గ్యారంటీగా ఏ కేటగిరీలో ప్రైవేట్ మెడికల్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ తీసుకోవచ్చు. అట్లాగే బీసీఏ స్టూడెంట్స్ 355 మార్క్స్ వచ్చినా కూడా తీసుకోవచ్చు. ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్ సుమారుగా 370 ఆ రేంజ్లో వస్తే కానీ ఫ్రీ సీట్ రాదనమాట ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్లో. అట్లాగే బీసీబీ వచ్చేసరికి 390 అరౌండ్ ఉంది. అట్లాగే బీసీసీ 365, బీసీడీ 405, బీసీఈ వచ్చేసరికి 405. అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే బాటము హైయెస్ట్ మనం చెప్పుకోవాలంటే 355 నుంచి అన్ని కేటగిరీస్ కలుపుకుంటే 355 నుంచి అరౌండ్ 410 మార్క్స్ అలా కనుక వస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి టఫ్నెస్ని బట్టి వస్తుంది. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫిజిక్స్ చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. కానీ దానికి కొన్ని కారణాలు మనం అనలైజ్ చేస్తే స్కూల్ లెవెల్లోనే పిల్లలకి ఏం చేస్తున్నారంటే 6th 7th క్లాస్లోనే నువ్వు నీట్ రాస్తావా ఇంజనీరింగ్ రాస్తావా అని ఆ చిన్న వయసులోనే సెగ్రిగేట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకనంటే 10th క్లాస్ అయ్యేంత వరకు ఏ పేరెంట్ కూడా వాళ్ళ మైండ్లో అది పెట్టకూడదు, సెగ్రిగేట్ చేయకూడదు. ఎందుకనంటే ఎవరికైనా మీకైనా నాకైనా మ్యాథమెటిక్స్ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి లాజికల్ బ్రెయిన్ కానీ అట్లాగే అనలిటికల్ థింకింగ్ కానీ ఏదైనా విషయాన్ని కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతారనమాట. సో అంత చిన్న వయసులో మ్యాథమెటిక్స్కి దూరం చేసేసి ఏదో బోర్డు లెవెల్కి అవసరమైన క్వశ్చన్స్ వరకు నేర్పేసి చేయటం వల్ల 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఆ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ బేసిక్ నాలెడ్జ్ కూడా మర్చిపోతున్నారు. ఆయన తీసుకొచ్చి ఇంటర్మీడియట్ ఈవెన్ బైపీసీ తీసుకున్న బైపీసీలో ఫిజిక్స్ అనేది మెయిన్, అట్లాగే కెమిస్ట్రీలో కూడా ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ రెండు చేయాలంటే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. వీళ్ళు 4 years నుంచి ఆ స్టూడెంట్కి మ్యాథమెటికల్ నాలెడ్జ్ని చంపేశారు కాబట్టి ఆ స్టూడెంట్ ఎక్సెల్ చేయలేకపోతున్నాడు. అంటే వాడు ఎంత కష్టపడి చేసినా బాటనీ జువాలజీ కెమిస్ట్రీలో సగం పార్ట్, మిగతా 1.5 సబ్జెక్టు ప్రాపర్గా చేయలేకపోతున్నాడు. సో ఇది ప్రధానమైనటువంటి కారణం అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా దగ్గర ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ 15 days బేసిక్ మ్యాథమెటిక్సే చెప్తాం, ఈవెన్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా. అంటే లైక్ లాగరిథమ్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అవసరం, డిఫరెన్షియేషన్కి సంబంధించి అవసరం, ఇంటిగ్రేషన్కి సంబంధించి అవసరం, జామెట్రీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ బేసిక్స్ మీదే ఫస్ట్ 15-20 days టీచ్ చేస్తాం, ప్లస్ వాటి మీద ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. పిల్లలు ఇదేంటి మేము ఎంపీసీ కోచింగ్ తీసుకున్నామా ఏంటి లేదా అనుకుంటారు, కానీ వాస్తవం ఏంటంటే ఆ 15 days వేస్ట్ అని అనుకోకూడదు. దాంట్లో బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటేనే ఫిజిక్స్ చేయగలుగుతారు, ఫిజిక్స్ చేస్తేనే మంచి ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. సార్ ప్రీవియస్ నీట్కి ఈ 2025 నీట్ ఎగ్జామ్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ అంటే మీకు మధ్యలో ఈ కరోనా వచ్చినటువంటి టైంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్ని స్ట్రీమ్స్లో క్వశ్చన్ పేపర్లని లిబరలైజేషన్ చేశారు. పిల్లలు పాపం ఆన్లైన్ క్లాస్లో సరిగా ప్రిపరేషన్ కుదరట్లేదు, అట్లాగే ఫిజికల్ క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈవెన్ కొన్ని ఎగ్జామ్స్లో అయితే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎప్పుడూ నీకు ఛాయిస్ అనేది ఉండదు. ఫస్ట్ టైం నీట్ ఎగ్జామినేషన్లో అట్లాగే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఛాయిస్ పెట్టారు, క్వశ్చన్ పేపర్ లిబరలైజేషన్ చేశారు. సో గత 4-5 years నుంచి గ్రాడ్యువల్గా క్వశ్చన్ పేపర్స్ ఈజీ చేసుకుంటూ వచ్చారు. పిల్లలు కూడా అకార్డింగ్లీ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక లైటర్ వేలో ప్రిపేర్ అవ్వడం అలవాటు పడ్డారు. మేము ఎక్స్పెక్ట్ చేసాం ముందే ఈ ఇయర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 720 out of 720 63 మెంబర్స్కి వచ్చాయి. అంటే ఢిల్లీ ఎయిమ్స్ లాంటి కాలేజీలో కూడా ఎవరికి సీట్ ఇవ్వాలనే సందిగ్ధంలో వచ్చింది. సో దట్ ఖచ్చితంగా ఈ ఇయర్ ఎన్టీఏ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళుంటాయి, క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ పెంచమని చెప్పేసి అన్నట్లుగానే మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఈ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేసాం. అనుకున్నట్లుగానే క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ పెంచారు. దానివల్ల మీకు ఏమైందంటే 600+ మార్క్స్ లాస్ట్ ఇయర్ మీకు 29,000 మందికి వచ్చాయి. బట్ ఈ ఇయర్ చూస్తే మీకు 1350 మందికి వచ్చాయి. అంటే క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువగా పెరిగింది. సో అయినప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ పెర్ఫామ్ చేయగలిగారండి, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మంచిగా పెర్ఫామ్ చేయగలిగారు. రీజన్ ఏంటంటే అక్కడ మనకి లైక్ ఈ టెక్స్ట్ బుక్ రీడింగు లేకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవడం ఇట్లా అంటే సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి పిల్లలకి చంపేయట్లేదు. బట్ చెప్పలేము అనమాట ఇది అని ఈ కారణం వల్ల అని మనం చెప్పలేము, తలా చెయ్యి ఉంది దాంట్లో. సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
ఇంటర్మీడియట్ ఖచ్చితంగా మీ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఏం చెప్తారు? ఫైనల్ క్వశ్చన్. మా దగ్గర మేము జాయిన్ అవ్వని చూడట్లేదండి. ఎందుకంటే పేరెంట్ కూడా 4-5 అంటే పేరెంట్ డ్యూటీ పేరెంట్ చేయాలి. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ క్యాంపస్కి వచ్చి విజిట్ చేసి 4-5 కాలేజీ చూసుకొని అవును దాంట్లో బెటర్ చూజ్ చేసుకోవడం బెటర్ అండి. సో లలిత జ్యువెలరీ యాడ్ లాగా డబ్బులు ఎవరికి ఊరికనేరా కంపేర్ చేసుకోండి. సో అట్లా ఏంటంటే 4 చూసుకోండి, 2 సెలెక్ట్ చేసుకోండి, ఒక దాంట్లో భక్తి ఫైనల్ చేసుకోండి. అట్లా ఎందుకంటేనండి మా గురించి మేము బెటర్ చెప్పుకుంటాం. ఆబ్వియస్గా ఏ కాలేజ్ అని చెప్పుకుంటారండి. ఫైనల్గా ఏంటంటే డిసైడ్ చేసిన స్టూడెంట్ పేరెంట్ కాబట్టి ఆ క్యాంపస్కి వచ్చి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వటము, లేకపోతే పాస్ అవుట్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వటము. ఇక్కడ వన్ గుడ్ థింగ్ ఏంటంటేనండి మా దగ్గర మాకు వచ్చే అడ్మిషన్స్ అన్నీ కూడా రెఫరల్ అడ్మిషన్స్, మౌత్ పబ్లిసిటీ, వర్డ్ ఆఫ్ మౌత్. సో అది ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట. సో మా దగ్గర మార్కెటింగ్ సిస్టమ్ ఏం లేదు. సింపుల్ చెప్పాలంటే సాటిస్ఫైడ్ కస్టమర్ బెస్ట్ అడ్వర్టైజర్. అందులో ఒకటి చెప్పాలండి, ఇది ఆల్రౌండర్స్ ఎరా. ఓన్లీ ఎకనామిక్స్ ఏం వర్కౌట్ అవ్వట్లేదండి. సో ఆల్రౌండర్స్ ఎరా అంటే అట్లీస్ట్ మినిమం స్కిల్స్ ఉంటేనే వాడు బెటర్ పరీక్ష అవుతున్నారు. ఓన్లీ ఎకనామిక్స్ తోటి అయితే మంచి జాబ్ వచ్చినా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేక సో స్టూడెంట్ లాస్ అవుతున్నారు. సో అందుకని మీ ఇంటర్మీడియట్లో కూడా కొంచెం టఫ్ అయినా కూడా మెజారిటీ ఫాలో అవ్వట్లేదండి. మేము మాత్రం డిఫరెంట్ పాత్ ఫాలో అవుతున్నాం. మెజారిటీ పాత్ ఏంది? ఇంటర్మీడియట్ అంటే 2 years కోర్సు. 2 years కోర్సులో ఆటలు ఉండకూడదు, పాటలు ఉండకూడదు, మాటలు ఉండకూడదు అని చెప్తారు. మనకి అన్నీ ఉంటాయి ఇక్కడ. అదే అంటారా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మా ఉద్దేశం. మంచిగా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, మంచి ప్రాక్టికల్. సో ల్యాబొరేటరీ మనం వెళ్తే ఎప్పుడో కొన్ని కాలేజెస్లో పాత పడిపోయిన ల్యాబ్స్ చూస్తూ ఉంటాం. మేము రీసెంట్గా చూసిన కొన్ని విజిట్స్లో. కానీ ఎంత 12,000 SFT ల్యాబొరేటరీ అంటే నిజంగా ఆ ల్యాబ్స్లో ఎప్పుడైతే ప్రాక్టికల్గా థియరీని మనం చేయగలుగుతామో అప్పుడే వాడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తాడు. ఎగ్జాక్ట్ అండి. మనకి ఇప్పుడు యాక్చువల్గా సార్ చెప్పారు, ఇప్పుడు మూర్తి సారు నార్త్ ఇండియా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ మెడికల్ స్ట్రీమ్ కానీ స్పెషల్లీ ఈ ఇయర్ తెలుగు స్టేట్స్ వెనకబడ్డాయండి ఓవరాల్ చెప్పాలంటే. అంటే ఇది చెప్పేది టాప్ ర్యాంక్ కంట్రిబ్యూషన్లో ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. పిల్లలకి ఏంటంటే 24/7 చదువు చదువు చదువు, వేరేది ఏం లేదు. సో చదువు ఉండాలండి. అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కూడా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి, క్వాంటిటీ ఆఫ్ టైం కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా దగ్గర అలాంగ్ విత్ అకాడమిక్స్ ఈ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉంటాయని చెప్తున్నాం అన్నమాట. ఫైనల్గా మాకు అకాడమిక్సే మెయిన్ అండి. మాకు బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నాము. సో ఫ్యాకల్టీస్తో పాటు మీకు కొంచెం చిన్న డీవియేషన్ అంటే రిఫ్రెష్మెంట్ డీవియేషన్, రిలాక్సేషన్ అండి. సో అందుకని మా దగ్గర కూడా ఇది చేరమని చెప్పట్లేదు. ఏ స్టూడెంట్ కూడా క్యాంపస్ చూడమని చెప్తాం అంతే. సార్, తెలంగాణలో ది బెస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్తో, ది ఎక్సలెంట్ ల్యాబొరేటరీతో, ది ఎక్సలెంట్ ప్రొఫెసర్స్తో ఉన్న వన్ అండ్ ఓన్లీ కాలేజ్ ఏది అంటే మీ కాలేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.